గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. యూట్యూబర్ వైష్ణవి అంత్యక్రియలు ముగిశాయి. అక్కడ ఆ గ్రామంలో వైష్ణవి అంత్యక్రియలకు ముందు అంతిమయాత్ర జరిగే సమయంలో వైష్ణవిని తీసుకెళ్లే సమయంలో ఆ కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కావట్లా. 13 మంది అన్నలు ఉన్నారు, తల్లిదండ్రులు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఉన్నారు. యూట్యూబర్ వైష్ణవిని చాలా దారుణంగా, దుర్మార్గంగా కత్తితో పొడిచి చంపేశాడు భర్త హరిబాబు. అయితే కేసుకు సంబంధించి ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే కుటుంబ సభ్యులు అందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించారు, ధర్నా చేశారు, నిరసన తెలియజేశారు. వాడిని మాకు అప్పగించండి. వాడు 24 గంటల తర్వాత పోలీసులు వాడిని పట్టుకున్నారు. ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. మీరు రిమాండ్కి తరలించడమో జైల్లో పెట్టడమో కాదు, వాడిని మాకు అప్పగించండి, వాడిని మేమే చంపేస్తాం, లేదంటే మీరన్నా ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. ఎందుకంటే నమ్మించి మోసం చేసి నేను ప్రేమించాను అని చెప్పి ఆ హరిబాబు అనేటువంటి వ్యక్తి మోసం చేసి ఇంత దారుణంగా, అంటే కట్నం కోసం, డబ్బుల కోసమే, ప్రేమ లేదు ఏమీ లేదు, కేవలం డబ్బుల కోసమే వాళ్ళ అమ్మ 20 లక్షల రూపాయల కట్నం తీసుకురామని చెప్పి వేధిస్తోంది. వీడు కూడా వాళ్ళ మాటలు విని కట్నం తెస్తావా, డబ్బులు తెస్తావా, లేదంటే ఆమె చంపన్నారా, నీకు వేరే పెళ్లి చేస్తాం, మళ్ళీ నీకు అదనపు వేరే కట్నం కూడా వస్తుంది అని చెప్పి వేధించడంతో వీడింత దుర్మార్గంగా రాత్రి సమయంలో కత్తితో పొడిచి చంపేశాడు. సో వైష్ణవి తల్లిదండ్రులు, అన్నలు, మామ, బంధువులు అందరూ కూడా వాళ్ళు చాలా అంటే చాలా బాధకు గురవుతూ ఉన్నారు. అసలు ఇంత దుర్మార్గంగా మనుషులు తయారవుతారని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాడిని మాకు అప్పగించండి, లేకపోతే కనుక వాడిని మీరే ఎన్కౌంటర్ చేయండి. మీరు చాలా సందర్భాల్లో, చాలా కేసుల్లో అమ్మాయిల్ని వేధించినప్పుడు కావచ్చు, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, అమ్మాయిల మీద రేపులు జరిగినప్పుడు, లేకపోతే అమ్మాయిల్ని మానసికంగా ఇబ్బంది పెట్టినప్పుడు చాలామందిని మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్కౌంటర్లు చేసేసారు కదా, వీడు కూడా చంపేసేయండి, వీడు బతకటానికి అర్హత లేదు, మా అమ్మాయిని చాలా దారుణంగా వీడు మోసం చేశాడు, అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు, అంత అమాయకుల్లాగా నటించి మా ఇంట్లోనే వాడికి ఆశ్రయం ఇచ్చాము, మా ఇంట్లోనే ఉండమని చెప్పాము, అయినప్పటికీ ఇలా చేస్తాడని చెప్పి మేము అనుకోలేదు. సరే, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళు కూడా కట్నం అడుగుతున్నారు, సరే ఎంతో కొంత ఇద్దామని చెప్పి మెళ్ళో 1 తులం బంగారంతో చైన్ చేపించాము, తర్వాత 2 కుంటల భూమి ఇచ్చాము, బైక్ కూడా కొనిచ్చాము, 5 లక్షల రూపాయలు అరేంజ్ చేస్తామని కూడా చెప్పాము. ఈలోపే ఇంత దారుణంగా ఇతను చంపేశాడు. వీడు అసలు మనిషి పుట్టకే కాదు, ఒక రాక్షసుల్లాగా బిహేవ్ చేశాడు. వీడికి చావే గతి, వీడిని ఉరిదీస్తారా, మాకు అప్పగిస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా, ఏదో ఒకటి చేయండి అని చెప్పి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ వైష్ణవి అన్నలందరూ కూడా ఒక్కగానొక్క చెల్లెలు, ఆమె ఏది అడిగితే అది ఇచ్చినటువంటి అన్నలందరూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ వంశం మొత్తానికి కూడా, కుటుంబాల మొత్తానికి కూడా అందరూ అబ్బాయిలే. వైష్ణవి ఒక్కటే ఆడపిల్ల, వైష్ణవి ఒక్కటే ఇప్పుడు వాళ్ళకి చెల్లిగా ఉంది. మరి ఆ వైష్ణవిని, ఆ అమ్మాయిని ప్రేమించాడు కదా, పురుగుల మందు తాగాడంట ఈ భర్త హరిబాబు అనేవాడు. ఆ అమ్మాయి నాకు దక్కకపోతే ఇంక నేను కూడా చచ్చిపోతానని చెప్పి పురుగుల మందు తాగితే, నువ్వు చావుదురా నాయనా, సరే నీకు ప్రేమ ఉందంటున్నావు కదా అని చెప్పి అప్పుడు పెద్దలు ఒప్పుకొని వాళ్ళ పెళ్లి చేస్తే సరిగ్గా 8 నెలలు అండి, 8 నెలల లోపే పెళ్ళి 8 నెలలు అవుతుంది. 5 నెలల గర్భవతి అని కూడా చూడకుండా, కడుపులో ఇంకొక బిడ్డ ప్రాణం పోసుకుంటుందని కూడా చూడకుండా చాలా దారుణంగా కత్తితో పొడిచి గొంతు పిసికాడంట. గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి స్పృహ కోల్పోయిన తర్వాత అప్పుడు కత్తి తీసుకొని చేతుల మీద, నుదుటి మీద, తల మీద గుచ్చి చంపేశాడు. చాలా ఇదంతా తలుచుకుంటుంటే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులే కాదండి, బంధువులే కాదండి, ఇంకా చాలామంది అక్కడ వైష్ణవి గురించి తెలుసున్నాడు. ఎందుకంటే అక్కడ ఆ లోకల్గా ఆమెకి మంచి పేరు ఉంది, ఎందుకంటే వీడియోలు చేస్తూ ఉంటుంది, యూట్యూబర్గా పేరుంది, చిన్న వీడియోలు, ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు. తర్వాత వాళ్ళు ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా, బయటికి వెళ్ళినా, ఇంట్లో ఏదైనా ప్రోగ్రాం చేసినా, అంటే ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో పెడతా ఉంటుంది, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి అనుబంధం ఉంది. వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అరే, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఈ విధంగా చంపేస్తాడా, ఈ విధంగా ఎంతో కసి పెట్టుకుని ఎప్పటి నుంచో పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకున్నంతగా చంపుతాడా, అసలు వీడు నిజంగా ప్రేమించాడా, ఎంత నటనేనా అని ఇప్పుడు వైష్ణవి కుటుంబ సభ్యులు కూడా అర్థం కాని పరిస్థితుంది. ఇప్పుడు వైష్ణవి తల్లి ఒకటే చెప్తుంది, వాళ్ళ అమ్మ హరిబాబు అమ్మ అంటే ఈ వైష్ణవి అత్త ఎప్పటి నుంచో వేధిస్తుందంట.
ఒకసారి ఇంటికి వెళ్ళి తీసుకెళ్తే ఈ హరిబాబు అనేవాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే కంట్లో కారం కొట్టారంట. అంటే గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఈమెని నానా రకాలుగా హింసిస్తోంది కొన్ని రోజుల నుంచి. అయినప్పటికీ వైష్ణవి బంధువులు కావచ్చు, అన్నలు కావచ్చు, సరే చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయిలే, సర్దుకుంటాయిలే అని చెప్పి అనుకున్నారు. కానీ వీడితో దారుణంగా చంపేస్తాడు అనుకోలేదు. వాడిని జైల్లో నుంచి బయటికి తీసుకురండి, వాడిని ఎన్కౌంటర్ చేయండి, వాడిని చంపేసేయండి, లేదంటే మేమే వాడిని చంపేస్తాం. ఇప్పుడు ఈరోజు వాడు హ్యాపీగా ఉండొచ్చు కాక, జైల్లో నుంచి బయటికి రావచ్చు కాక, బెయిల్ మీద తిరిగి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకో 20 లక్షలు 30 లక్షలు కట్నం ఎవరిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాడేమో. కానీ వాడిని పగతో మేము వెంటాడతామని చెప్పి అన్నలు చెప్తున్నారు. ఎందుకంటే దృశ్యాలు నేను కూడా చూశాను. అంతిమయాత్ర జరుగుతున్నప్పుడు వైష్ణవిని తీసుకెళ్తున్నప్పుడు రోడ్డు మీద అక్కడ ఇంటి దగ్గర కూలబడిపోయి కుటుంబ సభ్యులందరూ కూడా, అక్కడ మహిళలు, పెద్దవాళ్ళు, అన్నలు అందరూ కూడా కింద పడిపోయి ఆ మట్టిలోనే దొల్లాడుతూ ఏడుస్తూ ఉన్నారు. అమ్మామ్మలు వదిలేసి వెళ్ళిపోయావా, నీ జీవితం బాగుంటుంది కదా అని చెప్పి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంత దుర్మార్గంగా చేశాడు, మమ్మల్ని క్షమించమ్మా, వాడిని వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు చాలా అంటే చాలా బాధకు గురవుతూ గుండెలు బాదుకుంటూ రోడ్ల మీదే వాళ్ళు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులకి ఈ ఘటన ఒక కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడో ప్రేమించాను కదా అని చెప్పి వచ్చి అమ్మాయిని ఈ విధంగా మాయమాటలతో ముంచేస్తే రేపు ఇదే గతి పడుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, మీరు వాడిని అడిగారు కదా అని చెప్పి వాడిని తీసుకుని, వాడు అడిగారు కదా అని చెప్పి మీకు అప్పగించేసి మీరేదో వాడిని చావు కొడుతుంటే మేము చూస్తూ ఉండిపోము. చట్టం ఏం చెప్తే మేము అది చేస్తాం. ప్రస్తుతం వాడిని అరెస్ట్ చేశాము, తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించాము. వాడు జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. కోర్టు ఏ విధంగా చెప్తే అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ కూడా కొంత శాంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా కూడా కొంత మనసు కుదుట చేసుకొని, ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, ఆమెను తిరిగి తీసుకురాలేము కాబట్టి వీడి చట్ట ప్రకారంగా వీడు ఎంత శిక్ష పడుతుందో చూద్దాం. మీరు కొంత కామ్గా ఉండి, అమ్మాయి చనిపోయింది కాబట్టి వాడికి కూడా శిక్ష పడుతుంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఆలోచించి వాడి మీద పగ పెంచుకొని వాడిని చంపేస్తాం, వాడిని మాకు అప్పగించండి అని చెప్పి అనడం కరెక్ట్ కాదు. సో చట్ట ప్రకారం అతనికి చాలా కఠినంగా శిక్ష పడే విధంగా ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు ప్రవేశపెడతామని చెప్పి పోలీసులు కూడా చెప్పి పంపిస్తున్న పరిస్థితి. కానీ అమ్మాయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. కొన్నాళ్ల పాటు ఆ బాధ అనేది వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అల్లారు ముద్దుగా ఒక్క కూతురు కదా, కాబట్టి వాళ్ళ బాధని ఎవరు తీర్చలేరు. ఇలాంటివి రిపీట్ కాకుండా చాలా క్లియర్గా కోర్టులు కూడా శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది.